హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తున్నానండి. ఇవి మా పెరట్లో దొరికినవేనండి. అలసందలు కొన్ని దొరికినవి, ఒకటే బీరకాయ దొరికింది, 3 బ్రింజాలు దొరికినాయండి. వీటితో పాటు కొన్ని కాకరకాయలు కూడా దొరికాయండి. కాకరకాయల కర్రీ సపరేట్ వండుతా, అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. వీలైతే నెక్స్ట్ వీడియోలో వీటి చెట్లను కూడా మీకు చూపిస్తాను, గార్డెనింగ్ ఎలా ఉందో. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు సన్నగా తరుముకున్న వెల్లుల్లి వేద్దాం. నెక్స్ట్ ఆనియన్స్ వేద్దాం. తర్వాత కరివేపాకు వేద్దాం. తర్వాత కొన్ని ఆవాల జీలకర్ర కూడా వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు అలసందలు వేద్దాం. కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బీరకాయలు వేసుకుందాం. లాస్ట్లో టమాటా వేసుకుందాం. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేద్దాం. క్యాప్ పెట్టి 5 minutes ఉడకనిద్దాం. నెక్స్ట్ ఒక స్పూన్ కారం వేసుకుందాం. పవర్ పోయిందండి. ఇప్పుడు సో లైటింగ్ తక్కువ ఉంది, జస్ట్ కండి. వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. బీరకాయలో టమాటాలో వాటర్ ఉంటుంది కదా, దాంట్లోనే ఉడుకుతుంది. క్యాప్ పెట్టి 5 minutes సిమ్లో ఉడికించుకుందాం. వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి, టమాటాలో కూడా ఉంటుంది కాబట్టి కర్రీ అదే ఉడుకుతుందండి. క్యాప్ పెట్టి 5 minutes ఉడికించుకుందాం. పవర్ వచ్చిందండి. కర్రీ ఉడుకుతుంది. ఈ విధంగా 5 minutes ఉడికించుకుందాం. కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ హెల్ప్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.